హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చూపిస్తాను. ఏ విషయాల్లో పశ్చాత్తాపడాలి, ఎలా పశ్చాత్తాపడాలి, దేని విషయంలో పశ్చాత్తాపడాలో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను యోబు అంటున్న మాట చూడండి ఒకసారి, గట్టిగా చదవం అందరికి వినబడేటట్టుగా. కావున నన్ను నేను అసహ్యించుకొని బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు అనంటే యోబు. ఎవరండి? చెప్పండి ఒకసారి. యోబు అనే భక్తుడు. ఈ భక్తుడిలో దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన విషయాలు భూతద్దం పెట్టి వెతికినా ఒక్కటి కూడా కానరాదు. ఆయన ఏమంటాడంటే, అయ్యా, ఈ వ్యర్థమైన వాటిని చూడకుండాన్నట్లుగా నా కంటిని నేను ప్రతిష్ఠించుకున్నాను, నా నోటిని నేను వ్యర్థమైంది మాట్లాడకుండా కాపాడుకున్నాను, నన్ను నేను దేవుని సన్నిధిలో క్రమపరుచుకున్నాను. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నేను ఈ లోక సంబంధమైన వాటి విషయంలో కలిసిపోకుండా దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా బతికాను అని యోబు సాక్ష్యం ఇస్తాడు. మరి యోబు అంటున్నాడు, నన్ను నేను అసహ్యించుకున్నాను, నా మీద నాకే అసహ్యం కలిగింది అని ఎందుకన్నాడు? తన మీద తనకే ఎందుకు అసహ్యం కలిగింది? తన మీద తనకి ఎందుకు అసహ్యం పుట్టుకొచ్చింది? తన మీద తనకి ఎందుకు అసహ్యం కలిగింది? అతడు బూడిదలో పడి ధూళిలో పడి అంతగా పశ్చాత్తాపడని గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, కొన్ని కారణాలు యోబులో కనబడతాయి. ఆయన పాపం చేసిన దాన్ని బట్టి కాదు, లోకములో ఎంజాయ్ చేసిన దాన్ని బట్టి కాదు, దేవుని బిడ్డరా, లేకపోతే లోక కార్యక్రమాల్లో పాలు పొందిన దాన్ని బట్టి కాదు. కానీ దేవుని బిడ్డరా, ఆయన కూడా ఒక విషయంలో బలహీనపడ్డట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏ విషయంలో బలహీనపడ్డాడు? ఏ విషయంలో ఆయనకు కొరత అనిపించింది? ఏ విషయంలో ఆయనకు అంత తన మీద తనకే విరక్తి పుట్టి అసహించుకునేంత బలహీనత ఏం కలిగింది అనంటే, ఈయన దేవుని మీద సనిగాడు కొంచెం. ఏం చేశాడు? చెప్పండి ఒకసారి. దేవుని మీద సనిగాడు, దేవుని మీద కొన్నిసార్లు ఆయాసపడ్డాడు. నేను ఇంత నీతిగా బ్రతికా, ఇంత యథార్థంగా బతికా, ఇంత నమ్మకంగా బతికా, ఇంత దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? నాకెందుకు ఇలాంటి పోరాటాలు వచ్చాయి? నాకెందుకు ఇలాంటి సమస్యలు వచ్చాయి? ఎందుకు ఇలాంటి విషయాల్లో నేను నలపబడుతున్నాను, అణగగొట్టబడుతున్నాను, గాయపరచబడుతున్నాను? ఎందుకు నా జీవితంలో ఇన్ని పోరాటాలు అని చెప్పి దేవుని బిడ్డలారా, దేవుని మీద కొన్నిసార్లు ఆయాసపడ్డాడు. అయితే దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ యోబును ప్రశ్నిస్తాడు. కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం దేవుడు ప్రశ్నించిన ప్రశ్న 40వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం ఒకసారి. చూడండి, దేవుడు యోబును ప్రశ్నిస్తున్న మాట, యోబు, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేస్తావా? నిర్దోషివని తీర్పు పొందుటకై. చూడండి, దేవుడు అంటున్న మాట ఏందంట? నీవు నిర్దోషివని అనుకొనుట కొరకై నా మీదనే నువ్వు అపరాధం మోపుతావా యోబు అంటున్నాడు. దేవుడి మీద ఏం మోపాడాడు ఇప్పుడు యోబు? అర్థమవుతుందా? ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా ఇలాంటి వారే. పాపము చేసినందుకు కాదు పశ్చాత్తాపడడం, దేవుని మీద ఆయాసపడ్డందుకు అతడు పశ్చాత్తాపడుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా కఠినంగా ఉండొచ్చు, నువ్వు ఎదుర్కొన్న మార్గాలు చాలా ఇరుకుగా ఉండొచ్చు, నువ్వు వెళ్తున్న మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగలొచ్చు, ఎన్నో అవమానాలు కలిగి ఉండొచ్చు. దేవుని బిడ్డ, అవన్నిటి విషయంలో దేవా
నువ్వేం చేస్తున్నావు, నువ్వు చూడట్లేదా నేను ఇంత నీతిగా న్యాయంగా బతుకుతున్నాను అని చెప్పి ఒకవేళ దేవుని మీదనే నేరారోపణ చేస్తున్నావేమో, ఒకవేళ దేవుని బిడ్డరా దూషించినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావేమో. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సనుగులన్ని విషయాల్లో దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు కనుక ఆ విషయంలో దేవునికి దుఃఖం కలిగించే విధంగా, ఆవేదన కలిగించే విధంగా మనం ప్రవర్తించే వారిగా కాక, మనల్ని మనమే దేవునికి అప్పగించుకునే వారిగా ఉందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, అలాంటి ఒక పశ్చాత్తాపం రావాలి. చూడండి ఇంకొక మాట, యోబు గ్రంథం 30:21. అమ్మా చూడండి, యోబు ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు నన్ను హింసిస్తున్నాడు, దేవుడు దేవుని బిడ్డ నా పట్ల కఠినుడైపోయాడు. అమ్మ ఎవరిని? దేవుణ్ణి అంటున్నాడు యోబు కదా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ యోబు మాట్లాడతాడు. ఈ విషయాలన్నీ యోబు నోటిలో నుంచి దేవుని బిడ్డ ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన మాట్లాడేస్తాడు. కానీ దేవుడు వీటిని తీసుకోలేకపోయాడు. అరే, నా భక్తుడు ఇలా అంటాడని నేను అనుకోలేదు కదా, నా భక్తుడు ఇలా మాట్లాడతాడని నేను అనుకోలేదు కదా అని చెప్పి దేవుడు ఎదురుగా మాట్లాడతాడు. యోబు, నీవు నీతిమంతుడిగా అగుపరచబడుట కొరకై నన్ను నీవు నిందిస్తున్నావా, నన్ను దోషినిగా మాట్లాడుతున్నావా అని దేవుడు మాట్లాడతాడు. దేవుని కఠినుడిగా మాట్లాడినట్లుగా యోబును మనం చూడగలుగుతున్నాం. ఈరోజు సంగమా, ఇవన్నీ యోబు ఒక దినాన దేవుడు అతనికి ప్రత్యక్షమై మరలా మాట్లాడితే దేవుని సన్నిధిలో బూడిదలో కూర్చొని అంగలార్చుకొని తన మీద తనకి అసహ్యం కలిగిందంట. అయ్యా, నేను ఎందుకు ఇలా మాట్లాడాను, ఎందుకు ఇలా నిన్ను దూషించి మాట్లాడాను, ఎందుకు నిన్నంత కఠినంగా మాట్లాడాను, ఎందుకయ్యా నేను ఇంతగా అవమానపరిచినట్లుగా మాట్లాడాను అని చెప్పి బూడిదలో కూర్చొని దేవుని బిడ్డలారా తన మీద తనకి అసహ్యం కలిగిందంట. అమ్మ ఏం కలిగిందంట చెప్పండి ఒకసారి. అరే, ఇంత మంచి దేవుణ్ణి నేను ఇలా ఎందుకు అన్నాను, ఇంత మంచి దేవుని నేను ఎందుకు దూషించాను, ఇంత మంచి దేవుని నేను ఎందుకు గాయపరిచాను, ఇంత మంచి దేవుని తొందరపడి ఎందుకు ఇలా మాట్లాడాను, ఆయన మీద ఎందుకు సనిగాను అని గుర్తుకొచ్చినప్పుడల్లా దేవుని బిడ్డరా ఆ మాటలు తలపోసినప్పుడు బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. సంగమా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నీవు కూడా నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల్లో దేవుని మీద సనిగావేమో, దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడావేమో, దేవుని బిడ్డ దేవుణ్ణే దూషించావేమో, దేవుడు కఠినుడు అన్నట్లుగా చిత్రీకరించావేమో. ఇదిగో దేవుని బిడ్డ యోబు ఆ దినములో దేవుని బిడ్డ పశ్చాత్తాపడ్డట్లుగా మనము కూడా పశ్చాత్తాపడదుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ చూడండి, దేవుడు బైబిల్ అదే యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అన్యాయము చేయుట చెప్పండి ఒకసారి అసంభవం. మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం అన్యాయం అయిపోతామేమో అనిపిస్తుంది. అయితే ఈ శుద్ధీకరణలో దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు మాట్లాడిన ప్రతి మాట విషయంలో ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు సనిగిన ప్రతి సనుగుకు దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుణ్ణి ఏ విషయంలో దుర్భాషలాడావో, ఏ విషయంలో కఠినుడు అన్నట్లుగా తీర్పు తీర్చి మాట్లాడావో, దేవుడు అన్యాయస్తుడు అన్నట్లుగా ఏ విషయంలో నువ్వు మాట్లాడావో, ఈరోజు ఈ శుద్ధీకరణ కూడికలో దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడాలి. దీని బిడ్డలారా, నువ్వు పాపం చేయకపోవచ్చు, నువ్వు పరిశుద్ధంగా ఉండొచ్చు, అన్యాయము చేయకపోవచ్చు, అక్రమంలో పాలు పొందుకోకపోవచ్చు, దేవుని బిడ్డ నీ నీతి క్రియలు బాగానే ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో నీ నీతిని బట్టి దేవుని బిడ్డ ఒకవేళ నీకు శోధనలు వస్తే దేవుని బిడ్డ ఆ శోధనను బట్టి దేవుని మీద సనిగే వారిగా మనం ఉండకూడదు. బైబిల్లో రాయబడిన మాట ఉంటుంది, కుమ్మరి చేతిలో ఉన్న మట్టి ఆ కుమ్మరి వాడిని ప్రశ్నిస్తుందా? ప్రశ్నిస్తుందా? కానీ ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము కొంచెం ఏ విషయంలోనైనా మన జీవితంలో కఠినమైన పరిస్థితులు వచ్చేసరికి దేవుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతాం. దేవుడు ఏం చేశాడు, మందిరం ఏం చేసింది? దేవుని బిడ్డలారా,
దేవునికి మేమేం చేశాం అన్ని రకరకాల మాట్లాడతారు. సంగమా, ఒక్క మాట, మన దేవుడు న్యాయవంతుడైన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్యాయము చేయడానికి నరమాత్రుడు కాదు. ఆయన నిన్ను దేవుడు నిన్ను సాధించేవాడు కాదు. దేని బిడ్డారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆయాస పడకుండా దేవుని సన్నిధిలో దేవుని మీదనే ఆధారపడే వారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాట మరొకసారి. 42వ వచనం చదివితే, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొని, అక్కడ మాట కిందికి మాట ఏంటంటే, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయువాడు వీడెవడు అని అంటాడు. అక్కడ యోబు ఏమని మాట్లాడాడంటే, జ్ఞానము లేని మాటలు మాట్లాడాడట. ఏ మాటలండి? ఆ మాట ఒకసారి చదువురా, 3వ వచనం. చూడండి, అలాగున వివేచన లేనివాడనై నేను చూడండి, నేను ఏమీ ఎరగక చూసారా, యోబట తన బుద్ధికి మించిన మాట్లాడాడట. మీకు అర్థమవుతుందా? మన జ్ఞానము దేవుని జ్ఞానముతో పోల్చుకుంటే మన జ్ఞానం ఎంతండి? దేవుని తెలివితో పోల్చుకుంటే మన తెలివి ఎంతండి? ఏదైనా దేవునితో పోల్చుకోగలుగుతామా? అలాంటిది ఆ దేవుని సన్నిధిలో యోబు మాట్లాడుతున్నాడు, నా బుద్ధికి మించి నేను మాట్లాడానయ్యా అంటాడు. ఈరోజు ఇవన్నీ దేవుని బిడ్డ యోబు బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుతున్నప్పుడు అవన్నీ తలపోస్తున్నాడు. అందుకే అవన్నీ మాట్లాడిన మాటలన్నీ యోబుకు గుర్తొచ్చి ఆయన మీదనే ఆయనకు అసహ్యం పుట్టిందంట. నేను అంటున్నాను, దేవుని బిడ్డరా, దేవుని మంచితనము నీకు అర్థమైతే, దేవుని బిడ్డ దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమైతే, దేవుని యొక్క మమకారము నీకు అర్థమైతే, దేవుని యొక్క జాలి నీకు అర్థమైతే, ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని విషయంలో నువ్వు మాట్లాడిన ఏ మాటలు, తొందరపడి మాటలు, ఆ మాటలు ఉన్నాయో వాటన్నిటి విషయంలో నీ మీద నీకే అసహ్యం పుడుతుందండి. మనము దేవుని మంచితనమును ఎరగక, దేవుని యొక్క ఆలోచనను ఎరగక, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగక వ్యర్థమైన మాటలు మన నోటిలో నుంచి దేవుని మాట్లాడేవారిగా ఉంటాం. అందుకే ఈరోజు ఏ విషయాల్లో ఏ మాటలు మాట్లాడావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ గుండె లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడే వ్యక్తిగా ఉందువుగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా?